వెల్కమ్ టు లైఫ్ లైన్. సంతానలేమి సమస్యలకు థైరాయిడ్, పీసీఓడి కూడా కారణమా, ఇతర కారణాలు కూడా ఉన్నాయా తెలుసుకుందాం. హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ కవిత వచ్చారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్ గారు. సంతానలేమి సమస్యకు థైరాయిడ్ ఒక కారణం అంటారా? యాక్చువల్గా సంతానలేమి సమస్యకి చాలా రకాలుగా కారణాలు ఉంటాయి. అందులో మనకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ముఖ్యంగా గమనిస్తుంటే థైరాయిడ్ మేజర్ ఇష్యూతో పాటు పీసీఓడి లాంటి సమస్య, దానితో ఓవేరియన్ కాజెస్ అండ్ యూట్రైన్ కాజెస్, ట్యూబల్ కాజెస్ అని అదర్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కూడా మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. సో ఓవేరియన్ కాజెస్ కనుక తీసుకుంటే మనకు అండాశయ కారణాలు అంటే ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్స్ నవడేస్ చాలా కామన్ అయ్యాయి. పీసీఓడి లాంటి సమస్యలు నవడేస్ చాలా పెరుగుతున్నాయి, అదొక రీజన్స్. దానికి తోడు హైపోథైరాయిడ్ కనుక ఉంటే, హైపర్ కానీ హైపో కానీ ఉన్నా కూడా మ్యాక్సిమం ఫీమేల్స్లో మనకు హైపో ఎక్కువగా చూస్తుంటాం. ఏదైనా ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ రెండింటికి కారణాలు ఈ ప్రాబ్లంకి గురయ్యే ఛాన్సెస్, సంతానలేమి సమస్యకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీటికి తోడు మనకు గర్భాశయ కణుతులు ఏమైనా ఉన్నా అంటే యూట్రైన్ కాజెస్ అంటాం. సో గర్భాశయ కారణాలు మనకు గర్భాశయ కణుతులు ఉండడం కానీ, ఎండోమెట్రియన్ టీబీ, గర్భాశయం ఎండోమెట్రియన్ కనుక టీబీ కనుక ఇంపాక్ట్ అయినా, అండ్ ఎనీ పాలిప్స్ లాంటివి ఉన్నా, ఎండోమెట్రియల్ పాలిప్స్ ఏమైనా ఉన్నా కూడా, అండ్ సర్వీసైటిస్ లాంటి ఇన్ఫ్లమేషన్ ఉన్నా కూడా చాలా రకాలుగా కారణాలు ఎక్కువ మనం గమనిస్తూ ఉంటాం. సో ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కనుక తీసుకుంటే నవడేస్ ఇవి కూడా పెరుగుతున్నాయి చాలా వరకు. సో రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ లాంటి డిజార్డర్స్ ఉన్నా కానీ, ఎస్ఎల్ లాంటి డిజార్డర్స్ ఉన్నా కూడా ఏదైనా ప్రెగ్నెన్సీ రాదు, వచ్చినా కూడా నిలుపుదల లేకుండా అబార్షన్ హిస్టరీ రావడం, దానికి తోడు టార్చ్ పాజిటివ్స్ ఎక్కువగా వచ్చి సెకండ్ ఇన్ఫర్టిలిటీకి ఎక్కువ థర్డ్ మంత్ ఎంటర్ కాకుండానే ఇలాంటి డ్యామేజ్ ఎక్కువగా ఉంటున్నాయి. వీటికి తోడు హైపర్లాక్టిన్ లెవెల్తో పాటు డయాబెటీస్ కూడా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ పెరగడం వల్ల ఇలాంటి సమస్యలు మనం ఎక్కువ గమనిస్తున్నామండి. ఓకే, మీరు చాలా రీజన్స్ చెప్పారు సంతానలేమికి. అయితే థైరాయిడ్ అనేది మామూలుగా ఈ మధ్యకాలంలో లేడీస్లో కూడా ఎక్కువగా వస్తుంది, జెంట్స్లో కూడా ఎక్కువగా వస్తుంది. అయితే దీన్ని చాలామంది థైరాయిడ్ కామన్ ప్రాబ్లం అని అనుకుంటారు. అయితే దీనికి ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? సంతానలేమి సమస్యలు ఉన్న వారికి థైరాయిడ్ని కంట్రోల్ చేస్తూ ఫర్టిలిటీకి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఓకే, యాక్చువల్గా థైరాయిడ్ ఇంపాక్ట్ ఆన్ ఇన్ఫర్టిలిటీ పీపుల్ ఏ విధంగా ఉంటుందంటే, ముఖ్యంగా మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరిలో మనకు థైరాయిడ్ ఇంపాక్ట్ ఉండడం వల్ల సంతానలేమి సమస్య వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్స్లో మనకి ఎక్కువ హైపోథైరాయిడ్ ఎక్కువ గమనిస్తుంటాం. సో దీనివల్ల పీరియడ్ ఇర్రెగ్యులారిటీ వస్తుంది. ప్రెగ్నెన్సీ రావాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్స్ ఏమిటంటే పీరియడ్ షుడ్ బి రెగ్యులర్ ఆన్ ది స్పాట్, అంటే 28 days రావాల్సింది, 28 days +2 or -2 ఉండాలి. బట్ ఇన్ కేస్ ఆఫ్ థైరాయిడ్ ఉంటే ఇర్రెగ్యులారిటీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డ్యూరేషన్ ఆఫ్ బ్లీడింగ్లో కూడా డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటుంటాయి. అంటే 5 days to 6 days ఈజ్ నార్మల్. అండ్ పెయిన్ఫుల్ పీరియడ్ ఉండకూడదు, వీటిలో కూడా పెయిన్ఫుల్ పీరియడ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ 3 రీజన్స్తో పాటు ఎనోవెలిటరీ సైకిల్స్ అలాంగ్ విత్ ద పీసీఓడికి ఏ విధంగా ఉంటే థైరాయిడ్ కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో 3 మేజర్ రీజన్స్: ఇర్రెగ్యులారిటీ ఆఫ్ ద పీరియడ్స్ అంటే మంత్లో 2 సార్లు రావచ్చు, లేకపోతే 2 months or 3 months ఒకసారి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ ఓవులేషన్ క్వాలిటీ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బ్లైటెడ్ ఓమ్ అంటూ ఉంటాం. సో దీనివల్ల అబార్షన్స్ ఎక్కువగా గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫీటల్ డెవలప్మెంట్ కూడా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో ఫస్ట్ 3 steps అబ్నార్మల్గా ఉండడం వల్ల, ఈవెన్ దో పేషెంట్ కనుక థైరాయిడ్ ఉండి ఆల్రెడీ నేను మెడిసిన్స్ వాడుతున్నానండి, థైరాయిడ్ 50 mcg 25 mcg వాడుతున్నానండి, ఇట్ ఈస్ ఇన్ నార్మల్ రేంజ్ అంటూ ఉంటారు. సో నార్మల్ పీపుల్కి 0.3 to 5.2 ఈజ్ నార్మల్ రేంజ్. బట్ టు కన్సీవ్, టు బికమ్ ప్రెగ్నెంట్ అన్న వాళ్ళకి ఇట్ షుడ్ బి మెయింటైన్ 1 to 2 range. ఈవెన్ దో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ 50 mcg వాడినా 100 mcg వాడినా ఆ రేంజ్ మెయింటైన్ అయితేనే వాళ్ళకి ఓవులేషన్ క్వాలిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం చాలామందికి ఈవెన్ దో మెడికేషన్ ఆల్టర్నేట్ సిస్టంలో వాడుతున్నా కూడా ఈవెన్ దో రేంజ్ మెయింటైన్ అయినా క్వాలిటీ ఆఫ్ ఓవం ఉండదు. కాబట్టి అబార్షన్స్, కొంతమందికి ప్రెగ్నెన్సీనే రాదు, కొంతమంది రాగా నిలుపుదల లేకుండా 3rd monthకి అబార్షన్ ఎంటర్ అవ్వగానే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాంట్లో ఎక్కువగా మనము సెకండ్ ఇన్ఫర్టిలిటీలో థైరాయిడ్కి ఎక్కువ దారితీసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి ప్లేసెస్లో హోమియోపతి స్కోప్ ది బెస్ట్ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. బట్ చాలామందికి ఏంటి అంటే మెడిసిన్స్ స్లోగా పనిచేస్తాయి కదా, ఆల్రెడీ థైరాయిడ్ వాడుతున్నాం కదా, దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో, అది మానేయమంటారని డౌట్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. బట్ డిమాండ్ ఆఫ్ ద పేషెంట్ ఈస్ ఫర్టిలిటీ అలాంగ్ విత్ థైరాయిడ్ కనుక ఉంటే, కోమార్బిడ్ కండిషన్ ఉంటే డెఫినెట్లీ సెకండ్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ అయినా, ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ కేసెస్ అయినా సక్సెస్ రేట్ విత్ హోమియోపతి సపోర్ట్ తీసుకోవడం వల్ల మ్యాక్సిమం 80 to 90% ఉందండి. ఇక్కడ స్కోప్ ఆఫ్ హోమియోపతి అంటే ఫస్ట్ స్టెప్ పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఉంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి కరెక్టెడ్. రెగ్యులర్ మెయింటైన్ అవుతుంది 28 days to 30 days. ఎట్ ద సేమ్ టైం డ్యూరేషన్ ఆఫ్ బ్లీడింగ్ కూడా 5 to 6 days, 3 to 5 days నార్మల్గా మెయింటైన్ అవుతుంది. ఈవెన్ ద పెయిన్ఫుల్ పీరియడ్ అయినా కూడా పెయిన్లెస్ కండిషన్కి దారితీసే ఛాన్సెస్ ఉంటుంది, పెయిన్లెస్ లేకుండా ఉంటుంది. దానికి తోడు ఓవ్యులేషన్ క్వాలిటీ ఈజ్ గోయింగ్ టు ఇంప్రూవ్. సో వన్స్ ఓవ్యులేషన్ క్వాలిటీ కనుక ఇంప్రూవ్ అయితే, ఓమ్ యొక్క క్వాలిటీ ఇంప్రూవ్ అయితే కనుక దేర్ వోంట్ బి ఎన్ హిస్టరీ ఆఫ్ అబార్షన్స్. అబార్షన్స్ లేకుండానే నార్మల్ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కన్సీవ్ అవ్వడంతో పాటు మెయింటైన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
సో హోమియోపతి వాడడం వల్ల చాలా మందికి డౌట్స్ ఉంటాయి, ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది సో వెంటనే మానేస్తే అయిపోతుంది, ఫోలిక్ యాసిడ్ అది వాడుతున్నారు కదా అంటుంటారు. నో అండి. సో ఇలాంటి హిస్టరీ ఆఫ్ అబార్షన్స్ నథింగ్ బట్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ కేసెస్లో డెఫినెట్లీ మేము అప్ టు 8 to 9 months వరకు మెడికేషన్ వాడిపిస్తాం. ఎందుకంటే ఫీటల్ డెవలప్మెంట్కి మెడిసిన్స్ వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే థైరాయిడ్ ఇంపాక్ట్ అండ్ ఫీటల్ డెవలప్ అప్ టు 3 to 4 months వరకు న్యూరలాజికల్ డెవలప్మెంట్ ఉంటుంది, స్పైనల్ కానీ బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది. కాబట్టి దాని ఇంపాక్ట్ అండర్లైంగ్ ఉంటుంది. కాబట్టి కార్డియాక్ ఇష్యూస్ అట్లా ఏమీ లేకుండా హోమియోపతి వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బేబీ డెవలప్మెంట్ అలాంగ్ విత్ మదర్ సేఫ్టీ కూడా ఉండే ఛాన్స్. అంటే ఫ్లక్చువేషన్స్ ఆఫ్ థైరాయిడ్ లెవెల్స్ అంటే T3, T4, TSH లెవెల్స్ నార్మల్ లెవెల్స్లో మెయింటైన్ అవుతూ ఫ్లక్చువేషన్స్ లేకుండా బేబీ డెవలప్మెంట్ కూడా నార్మల్గా మెడిసిన్ హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ మెడికేషన్కి అంటే ఐరన్ ఫోలిక్ యాసిడ్ వాడద్దా అంటే వాడండి, దట్ ఈస్ ఫర్ నరిష్మెంట్. సో ఆ మెడికేషన్కి మన మెడికేషన్కి ఒక ½ hour గ్యాప్ ఇచ్చుకుంటూ కనుక వాడితే బోత్ విల్ బీ సేఫ్ జోన్లో ఉంటారు, ఫుల్ టర్మ్ మెయింటైన్ అయిపోయి ఈవెన్ ద ప్రిమేచ్యూర్ డెలివరీస్ కూడా కావండి, ఫుల్ టర్మ్ బేబీస్ డెలివర్ అవ్వడంతో పాటు ఆల్ మైల్ స్టోన్స్ విల్ బీ నార్మల్గా థైరాయిడ్కి మదర్కి కనుక థైరాయిడ్ డ్యూరింగ్ జెస్టేషనల్ పీరియడ్లో వచ్చిన వాళ్ళకు కూడా థైరాయిడ్ వస్తుంది. అలాంటి వాళ్ళకు కూడా ఏదర్ ప్రెగ్నెన్సీ మెయింటైన్ అయినా ఏదర్ ప్రీమేచ్యూర్ డెలివరీస్ అవ్వడం లేకపోతే మైల్ స్టోన్ డిలే ఉన్న చిల్డ్రన్ కూడా పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కేసెస్లో కూడా హోమియోపతి చికిత్స ఉండడం వల్ల ఏమవుతుందంటే డిలేడ్ మైల్ స్టోన్స్ లేకుండా హెల్దీ బేబీ పుట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. టువర్డ్స్ నార్మల్ డెలివరీస్ కిందకి ఎక్కువ స్కోప్ ఉండే ఛాన్సెస్ ఉంటాయండి. బట్ డైట్ షుడ్ బి మెయింటైన్, నాట్ ఫర్ హోమియోపతి. థైరాయిడ్ ఉంటే ప్రికాషన్స్ కంపల్స్ దే హ్యావ్ టు మెయింటైన్ బిఫోర్ గోయింగ్ టు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు. థైరాయిడ్ ప్రొఫైల్ డెఫినెట్గా దే నీడ్ టు రూల్ అవుట్. అది 4 ఉన్నా కూడా దే నీడ్ టు కన్సర్న్ అలర్ట్ ఉంటుంది. ఎందుకంటే 4 ఉండగానే ప్రెగ్నెన్సీ రాగానే చాలామంది ఫ్లక్చుయేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వన్స్ ఇట్ షుడ్ బి 1 to 2 రేంజ్ మెయింటైన్ అయిన తర్వాతనే, అంటే థైరాయిడ్ లేని వాళ్ళకి చెప్తున్నాను, మెయింటైన్ అయిన తర్వాతనే దే నీడ్ టు గో ఫర్ ప్రెగ్నెన్సీ ప్లాన్లోకి వెళ్ళాలి. దానికి గైట్రోజెన్స్ కానీ ఫ్యామిలీ హిస్టరీలో కానీ ఏమైనా ఉన్నా కూడా థైరాయిడ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి దే నీడ్ టు అవాయిడ్ గైట్రోజెన్స్. ఇది ఎక్కువ మనకు ఒబేస్ పీపుల్లో మనం ఎక్కువ గమనిస్తాం. కాబట్టి సో వెయిట్ రిడక్షన్ కూడా వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్. అంటే ఒబేస్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదని కాదు, ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు ఎక్కువ ఒబేస్ పీపుల్ ఉండే ఛాన్సెస్ ఉంటారు. దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది ఉంటుంది, ఏదో ప్రెగ్నెన్సీ రాకపోవడం లేకపోతే అబార్షన్ హిస్టరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రికాషన్ తీసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఫర్ ఫీమేల్స్. ఇన్ కేస్ ఆఫ్ మేల్స్లో కూడా సెమెన్ అనాలిసిస్ కనుక తీసుకుంటే ఈవెన్ థైరాయిడ్ డిటెక్ట్ అయినా కూడా కౌంట్ అబ్నార్మల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇదర్ లో స్పర్మ్ కౌంట్ ఉండడం లేకపోతే మొటిలిటీ అబ్నార్మల్గా ఉండడం, ఇండైరెక్ట్గా ఇట్ ఈస్ ఇంపాక్ట్ ఆన్ టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్. సో అక్కడ కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అక్కడ కూడా క్వాలిటీ మిస్ అవుతుంది. ఈవెన్ ద బ్లైటెడ్ ఓవమ్ ఏ విధంగా ఉంటుందో మొటిలో లేకుండా హెడ్ డిఫెక్ట్స్ టెయిల్ డిఫెక్ట్స్ ఉన్న స్పర్మ్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధంగా కూడా ఏమైందో బైండింగ్ ఏ జేగోట్ ఫార్మేషన్ అయినా కూడా ప్రెగ్నెన్సీ వోంట్ బి మెయింటైన్డ్. అక్కడ కూడా సో ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ ఆఫ్ మేల్స్కి ఉన్నా కూడా ఈ మెడికేషన్ మన హోమియో చికిత్స వాడడం వల్ల క్వాలిటీ పెరిగి, నంబర్తో పాటు క్వాలిటీ పెరిగి సక్సెస్ రేట్ 80 to 90% ఉంటుంది. వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చూసుకోవచ్చు. ఓకే, నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. అంటే థైరాయిడ్ సమస్య జెంట్స్ కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు రావాల్సి ఉంటుంది కదా, భార్యాభర్తలు ఇద్దరు వస్తేనే ట్రీట్మెంట్. డయాబెటిక్ అండ్ థైరాయిడ్ రెండు కూడా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇద్దరు రావాల్సిందే అంటారు? డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫర్టిలిటీకి దారితీసే రీజన్స్ ఓన్లీ ఫీమేల్ ఈజ్ నాట్ ఓన్లీ ద కన్సర్న్, మేల్ కూడా. ఎందుకంటే ఇద్దరికి ప్రాబ్లం ఎవరికైనా ఉండొచ్చు, ఏదర్ 1% ఉండొచ్చు లేకపోతే ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. డిపెండింగ్ అపాన్ దేర్ రిపోర్ట్స్, వాళ్ళ కంప్లైంట్స్ తీసుకొని టోటల్ టెస్ట్ రిపోర్ట్స్ కనుక తీసుకొని దాని ప్రకారం ఎవరికి నీడ్ ఉంటుందో వాళ్ళకి మెడికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఒక పర్సన్కి రిక్వైర్మెంట్ ఉంటే 1% షుడ్ బి జాయింట్, కంటిన్యూ మెడికేషన్ ఎంతకాలం వాడాలో చెప్తాం, వాట్ ఆర్ ద రీజన్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ మేల్స్ ఉంటే కూడా డెఫినెట్లీ చాలా మందికి మేల్స్లో మనకి అన్కంట్రోల్ డయాబెటీస్ ఎక్కువగా గమనిస్తున్నాం. సో ఎర్లీ ఏజ్లోనే వస్తున్నాయి. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. డెఫినెట్లీ వాళ్ళకి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ రావడం, ఫ్యామిలీ ఇష్యూస్ లైఫ్లో ఇబ్బందిగా ఉండడం, ఎట్ ద సేమ్ టైం హార్మోనల్ లెవెల్స్ ఇబ్బంది రావడం, నంబర్ నార్మల్గా ఉన్న స్పర్మ్ కౌంట్లో క్వాలిటీ డిస్టర్బెన్సెస్ అయిన కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటూ ఉంటాయి. సో చెప్పడానికి మొహమాటమైనా లేకున్నా కూడా డెఫినెట్లీ దే నీడ్ టు కన్సల్ట్. అది మెయింటైన్ నార్మల్గా చేసుకోవాలి. నాకేం ప్రాబ్లం లేదు మిస్సెస్కి అని చెప్తూ ఉంటారు. బట్ ఇద్దరు కన్సల్ట్ అయ్యి కనుక చేసుకున్నా ఒకరికి ప్రాబ్లం కరెక్షన్ అయితే ఇంకొకరికి కరెక్షన్ కాకుంటే షీ వోంట్ కన్సీవ్. డెఫినెట్లీ రిక్వైర్మెంట్ ప్రకారం దే హ్యావ్ టు యూజ్ ద మెడికేషన్, ప్రాబ్లం రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నా, ఈవెన్ దో దే ఆర్ యూజింగ్ ద మెడికేషన్ అయినా, హైపర్ థైరాయిడ్ లాంటి కేసెస్ ఉన్నా, హైపో లాంటి కేసెస్ ఉన్నా కూడా నార్మల్ లెవెల్లో మెయింటైన్ అవుతుంది. హయ్యర్ డోసెస్ ఆఫ్ అలోపతి రిక్వైర్మెంట్ లేకుండానే అలాంగ్ విత్ వాళ్ళైతే ఏవైతే మెడికేషన్ వాడుతున్నారో ఆ మెడికేషన్ వాడుతున్నా కూడా కన్సీవ్ కారు చాలామంది. సో అది వాడుతున్నప్పుడు అది వాడుతూ హోమియోపతి కనుక సపోర్ట్ కనుక తీసుకుంటే మనం ఇచ్చే మెడికేషన్ GCS మెథడ్లో ఉంటుంది, జెనెటిక్ కాన్స్లో మినిమం. కాబట్టి ఫ్రమ్ రూట్ నుంచి ప్రాబ్లం రెక్టిఫై చేస్తూ గ్లాండ్యులర్ కరెక్షన్ అవుతుంది. సో అవడం వల్ల నీ క్వాలిటీ పరంగా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇవి చాలామందికి 120 millions 80 millions ఉంటుంది
నంబర్ ఈజ్ ఓకే బట్ క్వాలిటీ 20% మొటిలిటీ రేట్ ఉంటుంది. సో అక్కడ మీకు ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఎంత డైట్ మెయింటైన్ చేసినా అన్లెస్ అంటిల్ హార్మోన్స్ పిల్స్ చాలామంది సప్లిమెంట్ వాడుతుంటారు, అయినా కూడా పెరగకుండా మళ్ళీ వెంటనే తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మీరు హోమియోపతి సపోర్ట్ కనుక తీసుకుంటే మన దగ్గర ఇచ్చే హోమియోకేర్ మెడికేషన్ వల్ల డెఫినెట్గా క్వాలిటీ విల్ బి మెయింటైన్. మోర్ దెన్ 60 to 80% మొటిలిటీ రేట్ పెరిగింది అనుకోండి. పెరగడం వల్ల మీకు ఫ్యూ మంత్స్లోనే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న, అన్కంట్రోల్ థైరాయిడ్ ఉన్న, ఇట్ విల్ మెయింటైన్ ఇన్ నార్మల్ రేంజ్. అలాగే మీద సపోర్ట్ ఆఫ్ అలోపతి వాడుతూ ఏదైతే డోస్ వాడుతుందో అదే వాడుతూ మన మెడికేషన్ యాడ్ అవ్వడం వల్ల కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. సంతానలేమి సమస్యతో బాధపడే వాళ్ళు కొందరు పీసీఓడి సమస్యతో కూడా ఉంటారు. దాన్ని ఎలా ట్రీట్ చేస్తారు డాక్టర్ గారు? యాక్చువల్గా పీసీఓడి సమస్యలో అవుట్ ఆఫ్ 10 ఇన్ఫర్టిలిటీ కేసెస్లో మోర్ దెన్ 6 కేసెస్కి మన యొక్క సంతానలేమి సమస్య గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కూడా ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ రాకపోవడం, ఒకవేళ వచ్చినా నిలుపుదల లేకపోవడం అనే మేజర్ రీజన్స్. ఇందులో కూడా ఇర్రెగ్యులారిటీ ఆఫ్ ద పీరియడ్స్ రావడం అండ్ ఇనోవులేటరీ సైకిల్స్ ఎక్కువ ఉండడం, బ్లైటెడ్ ఓమ్స్ ఉండడం మనం గమనిస్తుంటాం. నీటి బొడుగులు అంటే ఓవరీస్ మీద బైలేటరల్ ఏదో యూనిలేటర్ 1 సైడ్ రావచ్చు, 2 సైడ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తుంటాం. సో దీంట్లో కూడా మనకు FSH, LH నార్మల్ హార్మోన్స్ అనేది ఉండాలి. ఈ రేషియో అనేది అబ్నార్మల్గా ఉండడం వల్ల LH ఎక్కువ రేజ్ అవ్వడం వల్ల పోస్ట్ పోనింగ్ ఆఫ్ పీరియడ్స్, LH తగ్గడం వల్ల 15 days వన్స్ పీరియడ్ మనం గమనిస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకు ఓవ్యులేషన్ క్వాలిటీ మిస్ అయ్యి ఇన్ బిట్వీన్ పీరియడ్లో పీరియడ్లో ఓవ్యులేషన్ అవ్వకుండా ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ అనేది అయ్యి సిస్ట్ రూపంలో మారి ఓవరీస్ మీద ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ సిస్ట్లో మనకు మేల్ హార్మోన్స్ అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫర్దర్ పోస్ట్ పోనింగ్ ఆఫ్ పీరియడ్ 6 months ఆఫ్ ఎమెనోరియా, 3 months ఆఫ్ ఎమెనోరియా, 9 months ఆఫ్ ఎమెనోరియా పీరియడ్ రాకుండా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి కేసెస్లో మనకు ఓన్లీ హార్మోన్ పిల్స్ ఇవ్వడం వల్ల, సీసీ పిల్స్ ఇవ్వడం వల్ల వర్కౌట్ కాదండి. ఓన్లీ విత్డ్రావల్ బ్లీడింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఇచ్చే మెడికేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే GCS మెథడ్లో జెనెటిక్ కాన్స్టిట్యూషన్ వల్ల సో ఇచ్చే మెడికేషన్ ఫ్రమ్ రూట్ నుంచి కరెక్షన్ అంటే ఓవరాల్గా ఇంబ్యాలెన్స్ ఆఫ్ FSH, LH నార్మల్గా చేస్తూ ఇట్ విల్ మెయింటైన్. కాబట్టి 28 to 30 days పీరియడ్ రావడం, దెన్ ఇది ఈ విధంగా 2 to 3 months వచ్చిన తర్వాత సిస్ట్లు కరిగిపోవడం అనేది జరుగుతుంది వితౌట్ ఎనీ ల్యాప్రో అవసరం లేకుండానే. సిస్ట్లు కరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే మేల్ హార్మోన్స్ ఇన్ ఫీమేల్స్ తగ్గిపోయే ఛాన్సెస్, నార్మల్ రేంజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో పీరియడ్ రెగ్యులారిటీ ఆల్మోస్ట్ మెయింటైన్ అవుతుంది. ఎట్ ద సేస్ సిస్ట్ కరిగిపోవడం వల్ల ఓవులేటరీ ఫాలిక్యూల్స్ అనేది మెచ్యూర్ అయిపోయి నార్మల్ 20 to 22 mm వరకు పెరగడం వల్ల క్వాలిటీ పెరిగి ప్రాపర్ ఓవ్యులేషన్ అవ్వడం వల్ల సిస్ట్ లేకుండా ఉండడం వల్ల స్కోప్ విత్ మెడికేషన్ వల్ల న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో క్వాలిటీ పరంగా పెరిగి ప్రెగ్నెన్సీ వస్తుంది కాబట్టి ఎలాంటి అబార్షన్స్ అనేది ఉండవు. సో న్యాచురల్గానే బాడీలోనే తన ఓవరీని స్టిమ్యులేట్ అవుతూ న్యాచురల్గా ఓవ్యులేషన్ అవుతుంది కాబట్టి సో బాడీకి సరిపడా హార్మోన్స్ న్యాచురల్గా ప్రొడక్షన్ అవుతూ సిస్ట్లు కరిగిపోతూ ఓవ్యులేషన్ క్వాలిటీ పెరుగుతుంది. కాబట్టి దెర్ వోంట్ బి ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ దెర్ వోంట్ బి ఎనీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, దెర్ వోంట్ బి ఎనీ అంటే ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ లేకుండా కరెక్షన్ అయిపోయి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మెడికేషన్తో నార్మల్గా పీసీఓడి కేసెస్కి ఇన్సులిన్ రెసిస్టెంట్ ఎక్కువగా ఉంటుంది. సో మన మెడికేషన్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెంట్ లేకుండానే అంటే డయాబెటిక్ కాకుండానే రెసిస్టెంట్ లేకుండా నార్మల్ రేంజ్లో మెయింటైన్ అవుతుంది. కాబట్టి సో వాళ్ళకు డయాబెటిక్ కూడా రాకుండా అంటే ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ డయాబెటీస్ అండ్ క్యూరేటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ పీసీఓడి కూడా అయ్యి న్యాచురల్ మెథడ్లో కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి మన మెడికేషన్తో పేషెంట్ కనుక పీసీఓడి ఉండి కన్సీవ్ అయ్యింది అనుకోండి, నెక్స్ట్ ట్రీట్మెంట్కి రిక్వైర్మెంట్ ఉండదండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఫ్రమ్ రూట్ని కరెక్షన్ చేస్తున్నాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నార్మల్ రేంజ్ మెయింటైన్ కన్సీవ్ అవుతుంది. బట్ డిపెండింగ్ అపాన్ పేషెంట్ టు పేషెంట్ కొంతమంది తొందర రెస్పాండ్ అవుతారు, కొంతమంది కొన్ని మంత్స్ టైం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. అంటే బయోలేటర్ ఉందనుకోండి ఇట్ విల్ టేక్ టైం. సో డిపెండింగ్ అపాన్ అదర్ కోమార్బిక్ కండిషన్ ఒబేస్ ఉండి ఇన్సులిన్ రెసిస్టెంట్ అది చాలా ఎక్కువగా ఉందనుకోండి వాళ్ళకి టైం పడుతుంది, బట్ కరెక్షన్ విల్ డన్. సో మెడికేషన్తో మీకు ప్రిమేచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ ఉండదు, AMH లెవెల్ నార్మల్గా మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే మనం ఇచ్చేది మెడికేషన్ ఇండ్యూసింగ్ కాదు, మెడికేషన్ స్టిమ్యులేషన్ అవుతుంది, నార్మల్గా బాడీలో ప్రొడక్షన్ అవుతుంది. కాబట్టి ఏ విధంగా అయితే న్యాచురల్గా ఎవ్రీ మంత్ 1 or 2 ఫాలికల్స్ మెచ్యూర్ అయ్యి రిలీజ్ అవుతాయో అదేవిధంగా న్యాచురల్గా అవుతుంది. మల్టిపుల్ రిలీజ్ అయిపోయి ప్రీమేచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అవ్వడం, AMH లో అవ్వడం అనేది ఉండదు. ఇట్ విల్ మెయింటైన్ నార్మల్ కౌంట్ అంటే నంబర్ విల్ బి నార్మల్ అండ్ క్వాలిటీ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి ఇంక్రీజ్. కాబట్టి ప్రీమేచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్స్ కూడా రేట్ తక్కువ. ఎట్ ద సేమ్ టైం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ కూడా రావండి మన మెడికేషన్ ద్వారా. ఎందుకంటే 1 or 2 ఉంటుంది కాబట్టి న్యాచురల్గానే అవుతుంది కాబట్టి దెర్ వోంట్ బి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్. సో ఇవి ఎక్కువ మనకు IVF ప్రొసీజర్లో మనం గమనిస్తుంటాం. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చి అల్పింజెక్టమ్ అయిందని అనే కేసెస్ కూడా వస్తుంటారు. సో కన్సీవ్ అయ్యానండి కాకపోతే ఎక్టోపిక్ వచ్చి లెఫ్ట్ ట్యూబ్ తీసేసినారు అన్న కేసెస్ కూడా వస్తుంటాయి. సో అలాంటి విషయాలు హోమియోపతిలో వెరీ రేర్. సో సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా డిజీజ్ పెథలాజికల్లీ రివర్స్ అవుతుంది కాబట్టి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ కరెక్షన్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా కన్సీవ్ అవ్వచ్చు. ఇట్ విల్ బి మెయింటైన్ న్యాచురల్లీ.
ఓకే, సంతానలేమికి మీరు చాలా కారణాలు చెప్పారు. పిసిఓడి సమస్య ఉండొచ్చు, థైరాయిడ్ ఉండొచ్చు, డయాబెటిక్ ఉండొచ్చు, ఇంకా చాలా రీజన్స్ ఉండొచ్చు అని చెప్పారు కదా. హోమియోకేర్ ఇంటర్నేషనల్కి ఎక్కువగా ఏ రీజన్తో వస్తూ ఉంటారు? ఓకే, సో నాట్ ఓన్లీ 2-3 రీజన్స్ ఎక్కువ వస్తుంటాయి, వాటికి తోడు నవేడేస్ ఆటో ఇమ్యూన్స్ ఎక్కువ పెరుగుతున్నాయి. సో రుమేటైడ్ ఆర్థరైటిస్ ఉందండి, స్టిరాయిడ్ యూజ్ చేస్తున్నాము, కన్సీవ్ కాలేము అని చెప్పినారు. అండ్ యాంకలోజింగ్ స్పాండిలోసిస్ లాంటి కేసెస్లో ఎక్కువగా మేల్స్లో మనం గమనిస్తాం. వాళ్ళు కూడా వాళ్ళు యూజ్ చేసే మెడికేషన్ వల్ల ఇబ్బంది, అండ్ యాంటీ డిప్రెసెంట్ యూజ్ చేసే కేసెస్లో కానీ, అండ్ ఫిట్స్ వాడుతుంటారు, ఎపిలెప్టిక్ అటాక్స్ కొంతమంది కొన్ని ఇయర్స్ వరకు మెడికేషన్ వాడుతుంటారు, అలాంటి కేసెస్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఎస్ఎల్ఈ లాంటి కేసెస్లో కూడా. సో ఇలాంటి కేసెస్లో స్కోప్ ఇన్ ఆల్టర్నేట్ సిస్టమ్ వెరీ లెస్ ఫర్ ఫర్టిలిటీ. బట్ ఇన్ కేస్ ఆఫ్ హోమియోపతిలో దట్టు హోమియోకేర్ ఇంటర్నేషనల్ మనకు స్కోప్ అనేది మ్యాక్సిమం లెవెల్ ఉండే ఛాన్సెస్ ఉంటుందండి. బట్ యూస్ చేసే మెడికేషన్ స్టిరాయిడ్ అనేది గ్రాడ్యువల్గా ట్యాంపరింగ్ చేస్తుంటాం ఆఫ్టర్ గ్యాప్ ఇచ్చుకుంటూ. సో దెన్ క్వాలిటీ పరంగా ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్ అండ్ మేల్ పరంగా న్యాచురల్గా నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏ విధంగా అయితే పీసీఓడి అండ్ థైరాయిడ్లో సక్సెస్ రేట్ ఉందో మనకి 80-90%, ఇలాంటి కేసెస్లో కూడా మనకు సక్సెస్ రేట్ ఉన్నాయండి. సో సేఫ్ జోన్లో ఉండడంతో పాటు పేషెంట్ అండ్ నార్మల్ లెవెల్ మెయింటైన్ అయిపోయి సో న్యాచురల్గా సక్సెస్ కేసెస్ ఉన్నాయండి. ఓకే, అంటే మీ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా స్టార్ట్ చేస్తారు? హోమియోకేర్ ఇంటర్నేషనల్కి వచ్చాక ఎన్నాళ్ళు పడుతుంది వాళ్ళు కన్సీవ్ కావడానికి? ఓకే, యాక్చువల్గా సో ఎనీవే పేషెంట్ చాలామంది డైరెక్ట్గా రారు, అన్ని టెస్ట్ రిపోర్ట్ చేయించుకొని మ్యారిటల్ లైఫ్ 1 year తర్వాత మ్యాక్సిమం రారు. కొంతమంది అవేర్నెస్ పెరిగి వితిన్ 6 months 1 year ఆల్రెడీ ప్రీవియస్ నుంచే పీసీఓడి లాంటి కేసెస్ ఉంది, ప్రీవియస్ నుంచి థైరాయిడ్ ఉంది, మేల్ కానీ ఫీమేల్ కానీ టెస్ట్ రిపోర్ట్ చేయించుకునే వాళ్ళు కొంతమంది మాత్రమే వస్తుంటారు. బట్ ఆల్మోస్ట్ 2 years ఆఫ్ మ్యారిటల్ లైఫ్, 3 years ఆఫ్ మ్యారిటల్ లైఫ్, 5 years ఆఫ్ మ్యారిటల్ లైఫ్ అన్నీ వాడామండి. కొంత వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ లేదని మేము డైరెక్ట్ సేఫ్గా ఉండాలి, హోమియోపతికి కూడా డైరెక్ట్గా వద్దామని చెప్పిన వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా నవడేస్ పెరుగుతున్నారు. సో అలాంటి కేసెస్లో వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం తెలుసుకోవాలంటే వాళ్ళు తీసుకునే కొంతమంది టెస్ట్ రిపోర్ట్స్ చేయించుకొని వస్తారు, కొంతమంది వితౌట్ టెస్ట్ రిపోర్ట్స్ వస్తారు. చేయించుకుని వాళ్ళకి డెఫినెట్లీ పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఉంటే దే నీడ్ టు రూల్ అవుట్ అది పీసీఓడి ఉందా, థైరాయిడ్ ఉందా, T3T40, ASH అండ్ పెల్విక్ స్కాన్, FSH, LH, ప్రొలాక్టిన్ లెవెల్, సీరం టెస్టోస్టెరాన్ మ్యాండేటరీ, అండ్ HP పర్సంటేజ్ కూడా. ఎనీ అదర్ లివర్ ఇష్యూస్ ఉన్నా కూడా లివర్ ఫంక్షన్ టెస్ట్ మనం రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ ట్యూబల్ టెస్ట్ ఏ విధంగా అంటే ట్యూబల్ అంటే HSG టెస్ట్ అని చాలామంది పీరియడ్ రెగ్యులర్గా ఉన్నా కూడా ఓవ్యులేషన్ ఫాలిక్యులర్ స్టడీ నార్మల్గా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రాదు. ట్యూబల్ బ్లాకేజెస్ కూడా వన్ ఆఫ్ ద రీజన్, అది కూడా HSG టెస్ట్ ద్వారా మనకు పరీక్ష వల్ల తెలుసుకుంటుంది. కాబట్టి వాళ్ళని పరీక్షలు తీసుకొని వస్తే దాని ప్రకారం లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మనకు చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో డిపెండింగ్ అపాన్ క్రానిసిటీ అంటే డిజార్డర్స్, పీసీఓడి ఉన్న, థైరాయిడ్ ఉన్న, ఒకటే పేషెంట్లో 2 ప్రాబ్లమ్స్ ఉన్న కేసెస్ కూడా ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఎనీ అబార్షన్ హిస్టరీ ఉన్న వాళ్ళకి డిపెండింగ్ అపాన్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. ఇచ్చే మెడికేషన్ కౌన్సిలింగ్తో పాటు మెడిసిన్స్ రూపంలోనే ఉంటుందండి. అండ్ డ్యూరేషన్ ఆఫ్ ఓవ్యులేషన్ పీరియడ్లో వేరే మెడికేషన్ పెట్టడం అనేది జరుగుతుంది. ఈవెన్ దో సాల్పిన్ అంటే హిస్టోసాల్పిన్ జరుగుతున్న ట్యూబల్ బ్లాకేజ్ ఉన్న కేసెస్కి ఎక్స్ట్రా ఇన్ఫెక్షన్ మెడికేషన్ పెట్టడం అనేది జరుగుతుంది. సో డిపెండింగ్ అపాన్ కేస్ టు కేస్ డ్యూరేషన్ మే డిఫర్. కొంతమంది 6 monthsలో కన్సీవ్ అయిన కేసెస్ ఉన్నారు, కొంతమంది 9 months, కొంతమంది 1 yearలో కన్సీవ్ అయిన కేసెస్ ఉన్నారు. సో న్యాచురల్ ప్రాసెస్తో మనకి మెడికేషన్ నార్మల్గా అవుతుంది కాబట్టి సో ప్రాబ్లం రెక్టిఫై కరెక్షన్ అవుతుంది కాబట్టి సెకండ్ ప్రెగ్నెన్సీకి దే నీడ్ నాట్ టు గో విత్ ద మెడికేషన్. సో మళ్ళీ మెడిసిన్ రిక్వైర్మెంట్ లేకుండా అయ్యే కేసెస్ ఉంటాయి ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్స్. అదే ఇన్ కేస్ ఆఫ్ మేల్స్ అనుకోండి, సో డెఫినెట్లీ ఇప్పుడు ఉన్న కొంతమంది అజూస్పర్మియా కేసెస్ నవడేస్ ఇంక్రీజ్ ఉన్నాయి, వాళ్ళకి ఇట్ విల్ టేక్ టైమ్. దెర్ ఈజ్ నో మెడికేషన్ ఆల్టర్నేట్ సిస్టమ్, ఓన్లీ సర్రోగేట్ డోనర్ అంటే నథింగ్ బట్ డోనర్ స్పామ్స్ తీసుకోమని చెప్తుంటారు. అలాంటి కేసు లాంగ్ డ్యూరేషన్లో మనకు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదర్ దెన్ దట్ అలిగోస్పర్మియా కానీ అలిగోస్టినోస్పర్మియా కానీ డెఫినెట్లీ ఫ్యూ మంత్స్లో రిజల్ట్స్ వస్తాయి. డెఫినెట్లీ వన్స్ ఇన్ 100 days या 90 daysలో టెస్ట్ రిపోర్ట్స్ మెడిసిన్ వాటితో చేయమని చెప్తాం. దానిలో తేడా డెఫినెట్గా గమనిస్తాం. కొంతమంది 6 monthsలో, కొంతమంది 9 monthsలో, కొంతమంది 1 yearలో అంటే న్యాచురల్గా నార్మల్ రిపోర్ట్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ విల్ ఎక్స్ప్లెయిన్ ఆన్ డే 1 itself డైట్ ప్లాన్, నాట్ ఫర్ హోమియోపతి. ఇప్పుడు హోమియోపతికి వచ్చే రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. అండ్ ప్యాసివ్ స్మోకింగ్ అండ్ యాక్టివ్ స్మోకింగ్ 2 అవాయిడ్ చేయమంటాం. సో ఇన్ బోత్ ద వే మేల్స్ అండ్ ఫీమేల్స్ అది కొద్దిగా అవాయిడ్ చేస్తేనే మెడిసిన్కి ఆబ్స్టకిల్ ఉండదు. ఎట్ ద సేమ్ టైం డిజీజ్ ప్రోగ్నోసిస్ కూడా గుడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ప్రోగ్రెస్ కాకుండా తొందరగా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాం. అండ్ ఒబేస్ ఉన్నారనుకోండి డైట్ ప్లాన్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వర్కౌట్ చేయడం అనేది, ఎక్సర్సైజ్ చేయడం అనేది చెప్పడం అనేది జరుగుతుంది. సో డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ ద పేషెంట్ అంటే డిమాండ్, పేషెంట్ ఏం డిమాండ్ ఉంది అండ్ మనం దానికి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, దానిపై టెస్ట్ రిపోర్ట్స్తో పాటు మెడికేషన్ ఎంతకాలం డ్యూరేషన్ చెప్పడం అనేది జరుగుతుంది. మ్యాక్సిమం ఆ డ్యూరేషన్ లోపల 80-90% సక్సెస్ అయిన కేసెస్ ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, రిపోర్ట్స్లో అన్నీ నార్మల్ ఉంటాయి, అయినా కూడా వాళ్ళకి పిల్లలు కారు, అలాంటి వారిని ఎలా ట్రీట్ చేస్తారు? సో యాక్చువల్గా ఇడియోపతిక్ కాజిటివ్ ఫ్యాక్టర్స్ అన్నీ ఒక 5-10% ఉంటాయండి. సో ఎలాంటి కాజిటివ్ ఫ్యాక్టర్ లేకుంటాను కాదు, చాలామంది కొంతమంది
అవేర్నెస్ తక్కువ ఉన్న టోటల్ టెస్ట్ రిపోర్ట్ చేంజ్ చేయడం వన్ ఆఫ్ ద రీజన్. చాలామంది టార్చ్ ప్రొఫైల్ చేయించకుంటారు సార్, అది కూడా ఒక రీజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డెఫిషియన్సీస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ పిహెచ్ లెవెల్స్ ఎట్ ద సర్వైకల్ మ్యూకోజల్ అబ్నార్మల్గా ఉండడం వల్ల కూడా వాళ్ళకి ఎలాంటి టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయండి అని అంటూ ఉంటారు. అది కూడా మనకు రూల్ అవుట్ చేయాలి. దానికి తోడు మ్యాథమెటిక్ అప్రోచ్ అని హోమియోపతిలో ఉంటుందండి, ఆబ్స్టకిల్స్ టు క్యూర్ అనేది. సో ఆబ్స్టకిల్స్ కూడా మనకు ఇన్బిల్ట్ ఏమైనా అబ్స్టకిల్ ఉన్నా కూడా మెడికేషన్ వేయడం వల్ల తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రీజన్స్ అన్నీ కూడా రూల్ అవుట్ అయిపోయిన తర్వాత కూడా ఉంటే కనుక యాంటీమైజం కిందికి మెడికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ ప్రాబ్లంకి ఏమైనా అబ్స్టకిల్ ఉన్నా కూడా రిమూవ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. దెన్ మెడికేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రాబ్లమ్ రెక్టిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కవిత గారు. సంతానలేమి సమస్యలకు కారణాలు, ట్రీట్మెంట్ విధానం చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.